బ్రేకింగ్ న్యూస్ కంచే చేను మేస్తే అన్నట్టుగా పోలీసుల తీరు మారింది. నిజామాబాద్ లో ఎక్సైజ్ సిఐ వ్యవహారం చూసి వారంతా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులపై ఇవాళ ఆకస్మిక తనిఖీలంటూ ముందస్తుగానే దుకాణదారులకు అలర్ట్ మెసేజ్ పంపించారు. బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ సిఐ వారికి అండగా నిలుస్తున్నారంటూ ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికోసం ఆయనకు నెల నెల మామూళ్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే అక్రమ్ బెల్ట్ షాపులు నడిపే వారికి ముందుగానే వాట్సాప్ మెసేజ్లు సీఐ పంపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అదే మెసేజ్ మీడియా గ్రూప్ లో చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా సీఐను సస్పెండ్ చేయాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజామాబాద్ లో ఎక్సైజ్ సిఐ వ్యవహారం చూసి అక్కడ ఉన్న వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అసలు సిఐ అక్కడ బెల్ట్ షాపులపై ఎందుకు ముందుగానే వాళ్ళకి ఇన్ఫో ఇస్తున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మామూలు వసూలు చేస్తున్నారా? ఏంటి అక్కడ ఏం జరుగుతోంది? నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎక్సైజ్ సిఐ నిర్వాహకం బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం నుంచి పనిచేస్తూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న సిఐ బెల్ట్ షాపులపై అలాగే ఇల్లీగల్ మద్యంపై చర్యలు తీసుకోవాల్సిన సిఐఏ వారికి అండగా నిలుస్తున్నతో ఒక్కసారిగా విషయం బయటపొక్కింది. బెల్ట్ షాపులకు సంబంధించి ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిఐ ఎవరైతే ఉన్నారో పవన్ గౌడ్ ఇప్పటికే ఆ బెల్ట్ షాప్ లో సంబంధించిన ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లకి వాళ్ళకి ముందుగానే సమాచారం ఇస్తున్నట్టుగా నిన్న రాత్రి మెసేజ్ చేంజ్ చేయడింది. ఈ మెసేజ్ అన్ని గ్రూపులు అంటే వాళ్ళకి సంబంధించిన గ్రూప్ లో వేస్తుండగా మరో మీడియా గ్రూప్ లో పడడంతో ఈ విషయం బయట పొక్కింది. దీంతో సిఐపై ఇప్పటివరకే ప్రజా సంఘాలు వామపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల నెల పెద్ద ఎత్తున మామూలు వస్తున్నాయి కాబట్టి సిఐ వాళ్ళని కాపాడేందుకు చాలా రోజులుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. అక్రమ బెల్ట్ షాపులు నడిపే వారికి ముందుగానే వాట్సాప్ మెసేజ్ చేసి వాళ్ళని అలర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ లోని ఎక్సైజ్ సిఐ అలర్ట్ మెసేజ్ ఒక్కసారిగా కలకలం రేపింది. సిఐ తీరుపై అందరూ కూడా మండిపడుతున్నారు. ప్రజా సంఘాలు కోరుతున్నారు వెంటనే సిఐని సస్పెండ్ చేయాలి, బెల్ట్ షాపులపై అలాగే ఇల్లీగల్ మద్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చెప్పండి రాజేష్, మరి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సిఐ ఈ విధంగా చేస్తుంటే ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పక్కన పెడితే అసలు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? అతనిపై ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? చాలా రోజులుగా ఎక్సైజ్ సిఐ పై చాలా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ రోజు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకునేందుకు అలర్ట్ అయ్యారు. దీంతో ఈ రోజు అంటే నిన్న తీసుకున్న నిర్ణయం తర్వాత ఈ రోజు ఆకస్మికంగా తనిఖీలు చేయాల్సి ఉండగా సిఐ వీళ్ళందరినీ కూడా బెల్ట్ షాపులకు సంబంధించి ఇల్లీగల్ మద్యం ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా ముందుగానే అలర్ట్ చేశాడు. ఏదైతే ప్లానింగ్ ప్రకారమే గత చాలా కాలంగా కూడా ఎక్సైజ్ అక్రమ మద్యం బెల్ట్ షాపులకి ప్రోత్సహిస్తున్నారని చెప్పుకోవచ్చు. దానికి తోడు వాళ్ళందరూ ఎవరైతే బెల్ట్ షాపులకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ లో చాలా రోజులుగా ఇలాంటి తనిఖీలు చేస్తున్నప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పుడు వాళ్ళందరినీ అలర్ట్ చేయడం చాలా రోజులుగా ఇలా కొనసాగుతుందని చెప్పి కూడా ప్రజా సంఘాలు వామపక్ష నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి, అలాగే ఆరోపణలు చేస్తున్నారు. నేను వెంటనే ఎక్సైజ్ సిఐని సస్పెండ్ చేయాలి, చాలా రోజులుగా బెల్ట్ షాపులకి ఇల్లీగల్ మద్యానికి ఈ సిఐ పవన్ గౌడే చాలా రోజులుగా అండగా ఉంటున్నాడు. అందుకే బెల్ట్ షాపులు ఇల్లీగల్ మద్యం విచ్చలవిడిగా రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా వామపక్ష నేతలు కోరుతున్నారు. వెంటనే సిఐపై సస్పెండ్ చేయాలి, అలాగే చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కూడా ఇటు వామపక్షాలు ప్రజా సంఘాల నేతలు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది. రాజేష్, అయితే నెల నెల ఎంత మేర వసూలు చేస్తున్నారు మామూలు కింద సిఐ? దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు నెల నెల మామూలు ఎంత వస్తాయనే ఇప్పటి వరకు ఆ సమాచారం లేనప్పటికీ కూడా వామపక్ష ప్రజా సంఘాలు అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ నెల నెలకు మామూలు కనుక రాకపోతే బెల్ట్ షాపులకు కానీ అలాగే ఇల్లీగల్ మద్యానికి కానీ తను సపోర్ట్ చేయడు. అందుకే చాలా రోజులుగా నెల నెల మద్యానికి సంబంధించి ఇల్లీగల్ మద్యం కావచ్చు, బెల్ట్ షాపులు కావచ్చు, బోధన్ ప్రాంతం సంబంధించి అంతా కూడా బోధన్ నియోజకవర్గానికి ఈయన సిఐగా వ్యవహరిస్తున్నాడు పవన్ గౌడ్. చాలా రోజులుగా బోధన్ ప్రాంతం అంతా కూడా బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా చాలా రోజులుగా కాపాడుతున్నాడు. అలా అంతేకాకుండా ఇల్లీగల్ మద్యానికి సంబంధించి కూడా చాలా రోజులుగా ప్రోత్సహిస్తున్నాడు. అందుకే ఆ నెల నెల మామూలు వస్తున్నాయి కాబట్టి ఆయన స్పెషల్ గా ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టడం, తర్వాత వాళ్ళందరినీ కూడా చాలా రోజులుగా కాపాడడం, ఇదంతా కొనసాగుతుందని చెప్పి ఇటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి ఇలాంటి అక్రమ మద్యం అలాగే ఇల్లీగల్ సంబంధించిన బెల్ట్ షాపులకి ప్రోత్సహిస్తున్న సీఏ ఎవరున్నారో తనని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక్కడ ఉన్న బెల్ట్ షాపులు అన్ని కూడా బెల్ట్ షాపులు అన్నిపై కూడా చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారులు వెంటనే దీనిపై దృష్టి సారించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది.
మరి ఇదంతా పరిగణలోకి తీసుకుని ఉన్నతాధికారులు అయితే సీఐని సస్పెండ్ చేసే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటివరకు వాట్సాప్ లో వచ్చిన ఏదైతే మీడియాకు సంబంధించిన మిగతా గ్రూపులు ఏవి ఉన్నాయో ఆ గ్రూప్ లో ఏ గ్రూపులలో మెసేజ్ చేశాడు దానంతా కూడా డాటా బయటకు ఇస్తున్న పరిస్థితి అయితే నెలకొని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీడియా గ్రూప్ లో పొరపాటున ఏదైతే వేరే గ్రూప్ లో వేసే మెసేజ్ పొరపాటున మీడియా గ్రూప్ లో రావడంతో ఈ విషయం బయట పొక్కింది. దీంతో సిఐ వ్యవహారం అంతా కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సిఐకి సంబంధించిన ఉన్నతాధికారి కూడా సిఐకి సంబంధించిన చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీ కూడా వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు సిఐకి సంబంధించిన తనపై కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు. ఒకవేళ వాట్సాప్ సంబంధించిన మెసేజ్లు ఎవరెవరికి పంపించాడో ఆ వాట్సాప్ మెసేజ్ లో బెల్ట్ షాప్ లో సంబంధించిన ఎంతమంది ఉన్నారు, అలాగే ఇల్లీగల్ మద్యం సంబంధించిన ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫోన్ డాటా వాళ్ళ కాంటాక్ట్ మొత్తం కూడా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నానని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏదైతే బెల్ట్ షాప్ లో సంబంధించి ఇప్పటివరకు ఎంతకాలంగా ఈ వ్యవహారంతో కొనసాగుతుందనే కోణంలో విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.